బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన కాళహస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతను ప్రెస్తో మాట్లాడుతూ వాలంటీర్స్ మీద అనుచిత వాక్యాలు కాదు, చాలా భయంకరమైన వాక్యాలు చేయటం జరిగింది. వాలంటీర్స్ని ఒక ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లకు సంబంధించిన ఇన్ఫార్మర్స్గా చిత్రీకరించి వాళ్ళకి సపోర్ట్గా ఉండే వాళ్ళ కింద జమకట్టి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి గడప దాటకుండా, అవ్వాతాతలు ఎండలో పడి సొమ్మసిల్లి పడకుండా తెల్లవారుజామునే వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే వాలంటరీని ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు వాళ్ళ మీద ఇటువంటి అనుచిత వాక్యాలు. అసలు వాలంటీర్స్ అంటే మీకు ఎందుకంత ద్వేషం? వాలంటీర్స్ అంటే ఎందుకంత ఈర్ష్య? వాలంటీర్స్ని మీరు చాలా భయంకరంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్కటి ఇంటికే తీసుకెళ్లి చేసే వ్యవస్థగా తీసుకొచ్చిన వాలంటీర్స్ని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఇవాళ మీరు ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీలు పెట్టి, కాగితాలు అర్జీలు పెట్టి కట్ల అయిపోయేలా చేసిన దుర్మార్గమైన పరిస్థితి నుంచి వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ అర్జీలు తీసుకుని వాళ్ళ పని కంప్లీట్ చేసుకొచ్చి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడు. ఏంటి మీకు ఈ ద్వేషం? వాలంటీర్స్ మీద మీకు ఎందుకు ఇంత కక్ష? వాలంటీర్స్ మీకు ఎందుకు శత్రువులు? ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం. ఎందుకు మీకు ఈ ద్వేషం? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఇంత ఘోరంగా ఒక టెర్రరిస్టులకి, నక్సలైట్లకి వాళ్ళ ఇన్ఫార్మర్లుగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీన్ని సుమోటోగా తీసుకుని అతను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అసలు గంజాయి దొంగలు మీరే. మొన్నే దొరికారు మీ గంజాయి తోటి. మరి అలాగే ఇవాళ పెద్ద స్కామ్ 60,000 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఆక్వా దానికి సంబంధించిన ఒక కంటైనర్ పట్టుకోవటం జరిగింది, అది మీ బంధువులే, మీకు సంబంధించిన వాళ్ళే. అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీయే. పచ్చ దొంగలు మీరే, పచ్చ నక్సలైట్లు మీరే, పచ్చ టెర్రరిస్టులు మీరే. అన్నీ మీరే అయ్యుండి మమ్మల్ని మీద, సామాన్యుల మీద అపవాదిస్తున్నారు. మీరు ఓడిపోతున్నారనే భయంతో, ఓడిపోతున్నారనే ఉక్రోషంతో, ఓడిపోతున్నామనే ద్వేషంతో మీరు అపవాదులు వేస్తున్నారు, దుర్మార్గమైన అపవాదులు వేస్తున్నారు.